డీటెయిల్స్ చూస్తే ఇందిరా సౌర గిరిజల వికాస పథకం ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయం కోసం సౌర విద్యుత్ ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా అదనంగా వచ్చే సోలార్ విద్యుత్తును ప్రభుత్వానికి అమ్మాలని ఆయన సూచించారు. గిరిజన రైతులు ఒకే పంట మీద ఆధారపడొద్దని వివిధ రకాల పంటలకు సాగు చేయాలన్నారు. అప్పుడే ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సోలార్ పంపు సెట్ల ఏర్పాటులో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు 5 లేదా 7.5 HP పంపు సెట్లు ఇస్తామని తెలిపారు. మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. అన్ని పంపు సెట్లు, కరెంటు పంపు సెట్లు అన్ని తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం, నాట్ ఓన్లీ ఎస్టీస్. ఇది నా సొంత ఊరు, నా సొంత ప్రాంతం. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది, కరెంట్ పోయింది, కరెంటు తీగలు బాగున్నాయా బాగాలేవా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేట కేసుకప్ప, కలకుర్తి కేసుకప్ప, ట్రాక్టర్ తీసుకురా ఈ పంచాయతీ తెంచు. ఎవరికి వాళ్ళకి ఏముందో భూమి ఎక్కువ ఉంటే 2 ఇండ్రి అంటే ఒకవేళ నీళ్లు సరిపోకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అదనంగా సోలార్ వాళ్ళు వాడుకోగా మిగిలిన విద్యుత్ ఉంటుంది కదా, దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు, ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు, ఆదాయం గ్రిడ్ కనెక్ట్ చేసేటట్టు అన్న. అదే సో ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఎవరు మన ఎస్పీటీఎల్ ముషరాఫ్ మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికి ఏందని చేయొచ్చు. ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చంపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి. అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి. ఒకటి. రెండోది, ఆ ప్యానెల్స్ ఎట్లు ఉండాలంటే వాళ్ళ వ్యవసాయానికి సరిపోను 3,000 నుంచి 5,000 ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి. మొత్తం సబ్సిడీ, క్రాస్ సబ్సిడీ, మ్యాచింగ్ గ్రాంట్ అంతా బట్టి సార్ మీరే చూసుకోవాలి. ₹1 నియోజకవర్గంలో మీకు ఇయ్యరు. మీరు ఆ మోటార్ తీపియాలి. ఆ మోటార్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి. మళ్ళీ మీరు ఇది చది అడిగారు కానీ మీరేం అడగకరే వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమైనా అమ్ముకుంటారు, ఉంచుకుంటారు. చూస్తాం తల్లి, అట్లా ల్యాండ్ ఇప్పుడైతే ఇండ్లు ఇస్తాము. ఆ ఇండ్లు ఎట్లా కట్టుకోవాలో ఆలోచన చేసుకోవాలి. ఏం తల్లి ఏమో చెప్తుంది, ఇతరా ముందలికిరా. ఏం పేరు నీ పేరు? లింగమ్మనా? ఏం లింగమ్మ, ఏం సంగతి? మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి. ప్లాట్లుగా ప్రభుత్వం దగ్గర భూమి తక్కువ అయిపోయింది, మరి ఉన్నదే మీకు పొలానికి ఇస్తుంది. అవి ఇండ్లు బజార్లు, చిన్న బజార్లు, చిన్న ఇండ్లు అయినాయి. అందులో ఎవరు అమ్మడం లేదు. మాకు ప్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. మరి మీకు స్థలాలు చూసుకోండి, పైకి పంపించాలి అంటే స్థలాలు లేవు, ఎవరు అమ్ముతలేరు సార్. మరి ఈ ఆదివాసీలకు చెంచుల కాడికి మాత్రము స్పెషల్ గా ఏదన్నా చెంచులది ఏదన్నా సీతక్క, ఈ చెంచుల మందం ఏం చేయాలని ఒకసారి చూసి ప్లాన్ చేయరు. ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదన్నా స్కీమ్ పెట్టి ఇచ్చేద్దాం.